ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని రైతు సంఘం అధ్యక్షులు బండి దత్తాత్రేయ డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైతులు కంపెనీ ప్రతినిధులతో అధికారుల సమావేశానికి పలువురు రైతులకు నోటీసులు అందించి పిలిపించారు. 8,59,000 రూపాయలతో ఎకరానికి పరిహారం ఇస్తామని చెప్పి నోటీసులు ఇవ్వడంతో వారు కాన్ఫరెన్స్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ప్రస్తుతం అక్కడ మార్కెట్ విలువ దాదాపు 40 నుంచి 50 లక్షల వరకు ఉందని అన్నారు. దాని ప్రకారమే పరిహారం ఇస్తేనూ భూములను ఇస్తామని, లేని పక్షంలో ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇక ఈ విషయం ఇప్పటికే కోర్టులో ఉందని తెలిపారు. రైతుల పక్షాన ఉండాల్సిన అధికారులు పారిశ్రామికవేత్తల వైపు ఉండడం సరికాదని అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని అన్నారు. రేణుకా సిమెంట్ పరిశ్రమలో భూములు కోల్పోయినటువంటి రైతాంగం గత కొంతకాలం నుంచి పోరాటం అనేటువంటి చేస్తా ఉన్నారు. వాస్తవంగా అక్కడ ఎకరానికి 8,59,000 రూపాయలు ఇస్తామని చెప్పి నోటీసులు జారీ చేయడం జరిగింది. గతంలో ఆడియో నోటీసులు ఇస్తే ఈ భూములు మేము ఇవ్వమని, ఆ భూములు మేము ఇవ్వము, మేము ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉన్నది, మేము చిన్న సన్నకారు రైతులు ఉన్నాము, 50 లక్షల నష్టపరిహారం ఇస్తేనే తప్ప మేము భూములు ఇవ్వమని చెప్పి మొదట్లో ఆడియో గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఆ భూమిని పరిశీలించమని చెప్పాము. అసలు భూములు పరిశీలించలే, అసలు గ్రామ కమిటీ గ్రామ సభలు నిర్వహించలే. ఏ రకంగా నిర్వహించకుండా భూముల్ని ఈ నోటీసులు జారీ చేయడం అనేటువంటిది చట్ట విరుద్ధంగా నేరం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అధికారులు అది ఆలోచించాలా. ఎందుకంటే రైతులని సమాచారం అడగకుండా ఆ రకంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్న సరైనది కాదు. రెండో విషయం ఏంటిదంటే, ఒకళ్ళ ఎకరం 2 ఎకరాలు ఉంటే 10 గుంటలు తక్కువ, 5 గుంటలు తక్కువ, 6 గుంటలు తక్కువ, సరిగ్గా 40 నుంచి 50 లక్షల వరకు అనేటువంటిది ఉన్నది. మీరు 50 లక్షలు చెల్లిస్తే ఖచ్చితంగా రైతాంగం సిద్ధంగా ఉన్నారు. లేని ఏడల ఈ భూములు ఇవ్వము, మీరు అసలు అక్కడ ఆ భూములకు రాకుండా మేము అడ్డుకోవడం కూడా జరుగుతుంది. అందుకనే ఇప్పుడున్నటువంటి అధికారులు ఆలోచించాలా. గతంలో కలెక్టర్ గారికి కూడా మాట్లాడినాం, మీరు కోర్టుకు వెళ్తే వెళ్ళొచ్చానన్నాము. ఇప్పుడు కూడా కోర్టుకు వెళ్ళిన తర్వాత